హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ ని బట్టి దేవుని స్తుతిస్తూ మరి చేరి వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. మరి ఈ సమయంలో మా ప్రాంతంలో మరి కరెంట్ ప్రాబ్లం చాలా, మరి ఈదురుగాలులు, పవర్ కట్ అయిపోయింది కనుక నా స్వరం అయితే మీకు వినబడుతుంది అనుకుంటా. అయితే ఈ సమయంలో మరి సో దేవుడు గొప్పవాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో ఈ దినం కొరకు ప్రైజ్ అండ్ వర్షిప్ కొరకు ఈశావళి గారు మరి పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి తెనాలి ప్రాంతంలో నుండి వారు మన మధ్యలో ఉన్నారు. గాస్పల్ సింగర్ గా ఉన్నారు కనుక ప్రత్యేక దేవుడు వారిని వాడుకోవాలి ఈ సమయంలో కనుక బ్రదర్ గారిని ప్రత్యేకంగా ఎన్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కి ఆహ్వానిస్తున్నాము. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవ నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా మరి బ్రదర్ ఈశావళి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ అండ్ వర్షిప్ లో వాడుకోనండి. మీ ఆత్మ చేత నడిపించబడుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అదే విధంగా ఈ దిన వర్తమానం కొరకు ఏర్పాటు చేసిన మరి రెవరెండ్ ఏ భాను గారిని బట్టి, భాను ప్రసాద్ గారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇమాన్యుయల్ ప్రేయర్ టవర్ మినిస్ట్రీస్ నుండి గుంటూరు నుండి వారు మన మధ్యలోకి వచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. మీ దాసును కూడా మీరు అభిషేకించి మీ ఆత్మ నడిపింపులో నిలబెట్టి మీరు మాత్రమే మహిమ పొందినట్లు ప్రభా ఈ సమయం మాకు దీవెనకరంగా చేయమని మమ్మను మేము ఈ సన్నిధిలో సమర్పించుకుంటూ ఆరంభము నుండి అంతం వరకు మీ ఆధిపత్యంలో జరిగించి నీ నామ మహిమ కీర్తి కలుగునట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మరి ప్రత్యేకంగా ఈ సమయము ఈశావళి గారు మరి గాస్పల్ సింగర్ గారు అయ్యగారు మన మధ్యలో ఉన్నారు. వారిని ప్రత్యేకంగా మరి ఆహ్వానిస్తున్నాం ఈ సమయము. మరి అయ్యగారికి ఓవర్ టు బ్రదర్ ఈశావళి గారు. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా, లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా, నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాధిరాజు అని ప్రభువుల ప్రభువని నేను వేణోళ్ళ ప్రకటించేదా, నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాధిరాజు అని ప్రభువుల ప్రభు అని నిన్ను వేణోళ్ళ ప్రకటించేదా, పిలుపు నిర్లక్ష్యపరచక నీతో నడుచుటి నా భాగ్యము, ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటి నా భాగ్యము, శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివి, శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివి, ఇది భాగ్యము, ఇది భాగ్యము, ఇదే నా భాగ్యము, లెమ్ము తేజరిల్లుము అని
నన్ను తేజపరచిన నా యేసయ్యా లెమ్ము తేజరిల్లుము అని నన్ను తేజపరచిన నా యేసయ్యా శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటి నా ధన్యత శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటి నా ధన్యత జీవ కిరీటము నీ పొందుటకే నన్ను చేరదీసితివి జీవ కిరీటము నీ పొందుటకే నన్ను చేరదీసితివి ఇది ఏ ధన్యత ఇది ఏ ధన్యత ఇది ఏ నా ధన్యత లెమ్ము తేజరిల్లుము అని నన్ను తేజపరచిన నా యేసయ్యా లెమ్ము తేజరిల్లుము అని నన్ను తేజపరచిన నా యేసయ్యా తేజోవాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటి నా దర్శనము తేజోవాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటి నా దర్శనము తేజోమయమైన శాలేము నగరులు నిన్ను చూచి తరింతునే తేజోమయమైన శాలేము నగరులు నిన్ను చూచి తరింతునే ఇది ఏ దర్శనము ఇది ఏ దర్శనము ఇదే నా దర్శనము లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా లెమ్ము తేజరిల్లుము అని నన్ను తేజపరచిన నా యేసయ్యా నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాధిరాజు అని ప్రభువుల ప్రభు అని నిన్ను వేణోళ్ళ ప్రకటించేదా ఆనందం నీలోని ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా ఆనందం నీలోని ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హత లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇలలో నీకోసమే సాక్షార్థమై ఆనందం నీలోని ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా కలవరాల కోటలో కన్నీటి బాటలో కలవరాల కోటలో
కన్నీటి బాటలో కాపాడే కవచంగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీదని, నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీదని, నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా, నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా, నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా. సత్యవాక్యమే, జీవవాక్యమే, ఆనందం నీలోని, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోని నా యేసయ్యా, స్తోత్రార్హుడా. సర్వసత్యమైన మార్గమై, సంఘక్షేమమైన ప్రాణమై, సర్వసత్యమైన మార్గమై, సంఘక్షేమమైన ప్రాణమై, లోకమహిమ వీడక నీ జాడను చూడక, లోకమహిమ చూడక నీ జాడలు వీడక, నీతోనే నిలవాలి నిత్య సీయోనులో. ఈ దర్శనం నాశయం, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించిన, జీవింతు ఇలలో నీకోసమే, సాక్షార్థమై నీకోసమే, సాక్షార్థమై. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆ దేవదేవునికి ఇచ్చినగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి అద్భుతమైన ప్రైజ్ అండ్ వర్షిప్ నడిపించిన మరి అయ్యగారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈశావాలి గారిని ప్రభు మెండుగా దీవించి ఇంకా అనేక చోట్ల తన స్వరం ద్వారా దేవుని మహింపరచాలని మరి మా ప్రార్థన. మరి ఎన్ టైమ్ రివైవల్ మరి మినిస్ట్రీస్ లో, హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ లో దేవుడు మిమ్మల్ని వాడుకున్నారు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి మీకు ప్రత్యేకమైన వందనాలు, ఎన్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి మనము వర్తమానంలోనికి వెళ్దామండి. ఈ సమయము మరి మన మధ్యలో ఉన్నారు రెవరెండ్ ఏ భాను ప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు. గుంటూరు నుండి ఇమాన్యుయల్ ప్రేయర్ టవర్ మినిస్ట్రీస్ నుండి వారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాము. ఓవర్ టు రెవరెండ్ ఏ భాను ప్రసాద్ అయ్య గారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇమాన్యుయల్ ప్రేయర్ టవర్ మినిస్ట్రీస్ తెనాలి, గుంటూరు జిల్లా. దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, సిస్టర్ ఎస్తేర్ రాణి లింగాల వారికి, జూమ్లో ఉన్న ఆత్మీయులకి, ప్రియులందరికీ, నన్ను పరిచయం చేసిన సహోదరి మరి షకినా సిస్టర్ గారికి, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. దేవుడు మనల్ని బలపరచును గాక. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఆఖరి దినాలలో మరి ఎంతో కష్టపడి
మరి సిస్టర్ గారు ఎస్తేర్ రాణి గారు వ్యయ ప్రయాసం లెక్క చేయక అనేకులు బలపరచబడాలని, ఆయా ప్రాంతాలు దేవుని తట్టు త్రిప్పబడాలని, అనేకులకు మేలుకరంగా ఈ కార్యక్రమం ఉండాలని మరి వారు ఎంతో ప్రేమతో ఎంతో త్యాగపూరితమైన హృదయంతో చక్కటి దర్శనముతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. దేవుడు వారిని దీవించును గాక. మరి సహ పరిచారకులను, సహా సేవకులను, సహకారులను దేవుడు దీవించును గాక. ప్రియులారా, ఈరోజు నాకు ఇవ్వబడిన ఆ సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాం. మరి మాది గుంటూరు జిల్లా తెనాలి. నేను కమ్మ కుటుంబంలో నుండి దేవుని మహాకృప చేత రక్షింపబడి క్రీస్తు దాసుడుగా పిలువబడ్డాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు నాకు ఈ ప్రేమ, ఈ ధన్యత, ఈ ఆశీర్వాదం, ఈ యొక్క ఆప్యాయత తెలియదు. మా తల్లిగారు అనారోగ్యంగా ఉన్న కారణం చేత ఇలాంటి సహోదరులు మరి అమ్మ మీరు చర్చికి వెళ్ళండి, ప్రార్థన చేసుకోండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తారు అని చెప్పిన మా ఇంట్లో పనిచేసే ఒక సహోదరి చిట్టి అని, మా పట్లు ఉతికే అమ్మాయి, ఆ అమ్మాయి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మా తల్లిగారు చర్చికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎంతో ఆప్యాయతగా, ప్రేమగా మరి ఆదరించి, ప్రేమించి, వాక్యం చెప్పి మా తల్లిగారి కోసం ప్రార్థన చేశారు. మరి మా తల్లిగారు రక్షణ పొందారు 1983 సంవత్సరంలో. 1983. ఆ తర్వాత మాది వ్యవసాయ కుటుంబం. మేము వ్యవసాయం చేసుకుంటా మా సహజీవనాన్ని కొనసాగిస్తున్న తరుణంలో అనూహ్యంగా మా మామయ్య గారు, మా మేనత్త భర్త, తెనాలి టౌన్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 83 చివరిలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మరి వ్యవసాయ కుటుంబం నుండి రాజకీయ కుటుంబంలోకి రావడం జరిగింది. సమృద్ధి, సంతృప్తి కలిగిన విధానంలో మా తల్లిగారు స్వస్థత పొందుకుని, నిజ దేవుణ్ణి తెలుసుకుని, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి తన నిజ రక్షకుగా అంగీకరించి హృదయాంగం పొందుతున్న సమయంలో మా నాన్నగారు చర్చికి వెళ్ళొద్దు అని చాలా ఇబ్బంది పెట్టేవారు. ప్రార్థన చేయొద్దు, చర్చికి వెళ్ళొద్దని ఇబ్బంది పెట్టేవారు. తన యజమానుని మాటకు లోబడి ఇంటి దగ్గరే ఉండి ప్రార్థన చేసుకుంటా ఉండేది. ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటున్నా ఊరుకునేవాడు కాదు. ప్రియులారా, మరి మా నాన్నగారు వ్యవసాయం పనికి వెళ్ళినప్పుడు ఇంట్లో పని చూసుకుని, ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఎంతో కన్నీటితో, అయ్యా నువ్వు రక్షకుడివి, నువ్వు జీవం గల దేవుడివి, మరి నేను చనిపోయిన తర్వాత మా ఇంట్లో నీ నామస్మరణ ఉండదు, దయచేసి మా కుటుంబంలో ఒక్కళ్ళను రక్షించయ్యా నేను చనిపోక ముందని ఎంతో కన్నీటితో మా తల్లి ప్రార్థన చేసింది. మా తల్లిగారి ప్రార్థన ఆలకించిన దేవుడు 1986 సంవత్సరంలో నన్ను ఆయన సన్నిధికి నడిపించుకున్నాడు. ప్రియులారా, నేను రక్షణ పొంది 40 సంవత్సరాలు. మహిమలు, ఘనతలు దేవుని కలుగును గాక. మరి మా కుటుంబంలో సమృద్ధి, సంతృప్తి ఉంటున్నా కానీ మనశ్శాంతి లేదు. ఆ సమయంలో నా తల్లిగారి ప్రార్థన ఆలకించి దేవుడు నన్ను ఆయన సన్నిధికి నడిపించాడు. మరి అక్కడ క్రైస్తవ సోదరి సోదరుల ఆప్యాయత, అన్యోన్యత, ప్రేమ ద్వారా ఆకర్షితున్నాయి. మరి ప్రతిరోజు చర్చికి వెళ్ళడం ప్రారంభించాను. దేవుని మహాకృప ద్వారా రక్షింపబడ్డాను. మరి 10 సంవత్సరాలు దేవుని పాదాల దగ్గర మరి విశ్వాసిగా నేర్చుకున్నాను. మరి దేవుని ఆత్మతో నింపబడ్డాను. దేవుని కృపను పొందుకున్నాను. ఆయన దయకి పాత్రుడనయ్యాను. ప్రియులారా, 1996 సంవత్సరంలో 10 సంవత్సరాల తర్వాత దేవుడు ఆయన సేవకు నన్ను పిలిచాడు. ఆయన సేవకు నన్ను పిలిచినప్పుడు నేను ఏడ్చాను. అయ్యా నాకేం తెలియదు, నాకేం రాదు, నేను ఎలా చెప్పాలి, ఏం చేయాలి. అదంతా
మరి చాలా డిఫరెంట్ ఫ్యామిలీ, డిఫరెంట్ పొజిషన్, వ్యవసాయం, రాజకీయం. మరి ఆ విధానంలో నా మాటే చాలా క్రాక్గా ఉంటుంది, స్పీడ్గా ఉంటుంది. మరి నీది ప్రేమ మార్గం, నేను ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి నాకు చేత కాదని, నేను విశ్వాసంగా ఉంటే నా అదృష్టం, దయచేసి ఈ పని నేను చేయలేనయ్యా అని కొన్ని రోజులు ఏడ్చాను ప్రభు సన్నిధిలో. ప్రభు వారి వాక్యం ద్వారా నన్ను బలపరిచి, మబ్బు తొలిగిపోయినట్లు నీ అతిక్రమంలో మంచు విడిపోయినట్లు నీ పాపం నేను తుడిచివేశాను, నువ్వు నా సేవకుడివి, నేను వాడుకుంటానని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు మరి విశ్వాసముతో వాగ్దానాన్ని చేతపట్టుకుని 1996 సంవత్సరం డిసెంబర్ 22వ తారీఖు తెనాలి హార్ట్ ఆఫ్ ద సిటీ మున్సిపల్ ఆఫీస్ పక్కన గంగానమ్మపేటలో ఇమాన్యుయల్ ప్రార్థనా గోపురం అనే సహవాసం ప్రారంభించడం జరిగింది. దేవుని బిడ్డలారా, మరి ఈ ప్రాంతంలో సేవ జరిపిస్తూ ఉండగా ఎవరు గంగానమ్మపేటలో యేసు ప్రభు ప్రార్థన అంటే ఎవరు వస్తారయ్యా అని నేను ప్రార్థన చేసుకోవడం జరిగింది. దేవుడు నాకు ఒక వాగ్దానం చేశాడు, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి, అనేకులను నేను నడిపిస్తాను, నువ్వు ప్రార్థన చేయి, నేను నీకు నేర్పిస్తాను. ఆ వాగ్దానాన్ని చేతపట్టుకుని మరి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అనేకుల్ని ఆ ప్రాంతంలో ఆయన సన్నిధికి నడిపించాడు, రక్షణ మార్గంలోనికి నడిపించాడు. మరి అక్కడి నుంచి 96 సంవత్సరం నుంచి ఈ 2026 సంవత్సరం వరకు ఈ 30 సంవత్సరాలలో లక్షల మందికి సువార్త ప్రకటించడం, వేల ఆత్మలకి బాప్తిసాలు ఇవ్వడం, దేవుని మహాకృపలో ఈ పరిచర్య దినదినాభివృద్ధి చెందడం, అనేక బ్రాంచీలు స్థాపించడం, మరి దేవుడి తోడు, దేవుడి వాగ్దానం, దేవుని కృప ద్వారా ఈ కార్యాలన్నీ జరిగినాయని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. మహిమలు ఘనతలు దేవునికి కలుగును గాక. మరి నన్ను ఇంతగా ప్రేమించి బలపరిచి వాడుకుంటున్న దేవుడు మీ పరిచర్యను కూడా దీవించును గాక, మిమ్మల్ని కూడా వాడుకొనును గాక, మీరు కూడా శాఖోపశాఖలుగా వర్ధిల్లుదురు గాక. అటు కృప, దీవెన, ఆశీర్వాదము మరి సిస్టర్ ఎస్టర్ రాణి గారికి, మరి సహచరులందరికీ కూడా దేవుడు దయచేయును గాక. ప్రియులరా, రండి కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి అందరూ గమనించండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, మా సిస్టర్ గారు వినపడుతుందా? వినపడుతుంది. ఓకే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5-6 వచనాలు చదవగా విందాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిన గనుక అరణ్యములో సంహరింపబడి, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టలుగా ఉన్నారా? దయచేసి ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి. నాది రాట్లా సరిగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రాట్లేదు. ప్రైజ్ ది లార్డ్. మీకు వినపడుతుందా? ఓకే, మీకు వినపడితే చాలు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవునికి ఇష్టలుగా ఉన్నారా? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు హెచ్చరిస్తున్నాడు అంటే మనము జాగ్రత్తగా ఉండాలని. ఈ మాట మనకు ఎందుకు తెలియజేస్తున్నాడంటే మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలారా, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరండి. నేటి దినాల్లో కూడా ప్రసంగాలు చెప్పే దైవజనులు, దైవసేవకులు చాలా మంది ఉన్నారు, కానీ ప్రార్థన చేసే దైవసేవకులు, దైవసేవకులు తక్కువ మంది ఉన్నారు.
దయచేసి గమనించండి. ఆయనను సంతోషపరుస్తున్నామా? ఆయన మహిమకరంగా జీవిస్తున్నామా? దేవునికి ఇష్టలుగా మనం ఉంటున్నామా? ఇశ్రాయేలు ప్రయాణం చేస్తూ ఉండగా ఆయన ఆయన వారికి ఏమైనా అన్యాయం చేశాడా? వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తానని ప్రమాణం చేశాడు. మరి ప్రమాణం చేసి నడిపిస్తున్న దేవుడు వాళ్ళకి ఏమైనా అన్యాయం చేశాడా? మనం ఆలోచన చేస్తే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 4వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 4వ వచనం, నలభై సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతకలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించను అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గం నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. చూడండి, 40 సంవత్సరాలు చిన్న వయసు గల వారి వస్త్రాలు, చెప్పులు పాతకెళ్ళలేదు అని రాయబడి ఉంది. మరలా క్రొత్తవి మార్చలేదు. ఎంత ఆశ్చర్యం అండి! 40 సంవత్సరాలు వాళ్ళు బయలుదేరినప్పుడు చిన్న వయసు వాళ్ళు ఉండారు, పెద్ద వయసు వాళ్ళు ఉండారు. వారితో వారు పెరుగుతూ ఉంటే వాళ్ళ బట్టలు కూడా పెరుగుతున్నాయి, వాళ్ళ పాదం పెరుగుతుంటే వాళ్ళ చెప్పులు కూడా పెరుగుతున్నాయి. మార్చలేదు. ఎంత ఆశ్చర్యం అండి! ఎంత ఘనకార్యం అండి! వారు ప్రయాణం చేస్తూ ఉండగా వారు ధరించుకున్న వస్త్రాలు ఫిజికల్గా వాళ్ళ బాడీ పెరుగుతుంటే వస్త్రాలు కూడా పెరుగుతున్నాయి. వారి కాళ్ళు పెరుగుతుంటే వాళ్ళ చెప్పులు కూడా పెరుగుతున్నాయి. పాత గిల్లలేదు, మరలా క్రొత్తవి కొనలేదు. ఎంత ఆశ్చర్యం! మార్పు లేదు. వారి ముందు ఘనకార్యాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు. దేవుని బిడ్డలారా, ఇంతగా ప్రేమించేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇంతగా ఆదరించేవాళ్ళు ఎవరైనా ఉంటారా? మన కన్న తల్లిదండ్రులు అన్నా మనం చెప్పింది ఈ రోజు గదిలే రేపు తెస్తా ఉంటారేమో, లేకపోతే ఇవాళ మర్చిపోయేవాళ్ళు నాన్న రేపు తెస్తా ఉంటారేమో. వారు వేసుకున్న వస్త్రాలు పాతకెళ్ళిపోలేదు, వారు తొడుక్కున్న చెప్పులు తెగిపోలేదు. 40 సంవత్సరాలు వాళ్ళకి ఏం అన్యాయం చేయాల, కానీ వాళ్ళు సనిగారు, గొనిగారు, దేవునికి ఇష్టలుగా లేరు. పిల్లరా, ఈ రోజుల్లో చాలా మంది అంటూ ఉంటారు, దేవుడు నాకేం చేశాడు అని. వాళ్ళతో ప్రేమతో నేను చెబుతున్నాను, అసలు నువ్వు నేను బ్రతుకున్నావంటే ఆయన దయ. దేవుడు నాకేం సహాయం చేశాడు, నన్ను ఏ విధంగా నన్ను హెచ్చించాడు అని ఆ సనిగే కొనిగే సహోదరులు లేకపోలేదు. అలాంటి వారు నేను సజీవుడుగా ఉన్నానంటే దేవుని దయ అని గుర్తిస్తే మంచిదని నా అభిప్రాయం. తర్వాత వీళ్ళు ఈ విధంగా కొనుక్కుంటా ఉంటే దేవునికి కోపం వచ్చింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను, పాపము చేసిన వారి మీదనే కదా, వారి శవములు అరణ్యములో రాలిపోయెను. దేవుని నామమున స్తోత్ర. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కోపం వచ్చిందండి. అయినను అన్ని వాళ్ళకి ఇచ్చాడండి. సాధారణంగా మన బిడ్డల మీద కోపం వస్తే నేనేం పో అంటాం, నీకు ప్రొవిజన్స్ ఏమని అంటాం, నీకు ఆస్తి ఏమని అంటాం, అవసరమైతే నా ద్వారా నీకు హక్కు కూడా తీసేసుకుంటా ఉంటాం. ఇంకా కోపం వస్తే నువ్వు నాకు పుట్టలేదు అనుకుంటాం, అసలు పుట్టినరోజు చచ్చామనుకుంటాం. కానీ దేవుడు ఎంత కోపం వచ్చినా కానీ, వాళ్ళు ఇసుకిచ్చినా, శోధించినా, బాధ పెట్టినా, వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా, ఆయనకి ఎంత కోపం రేపినా కూడా ఆయన అన్ని ఇచ్చాడండి వాళ్ళకి. ఈయన ఇచ్చాడంటే 78వ కీర్తన 12వ వచనం దగ్గర నుండి 27వ వచనం దాకా మనం గమనిస్తే చదవలసిన చాలా వచనాలు ఉన్నాయి, మీరు చూసుకోండి. 78వ కీర్తన
12 నుండి 27 వచనాల దాకా చూస్తే ఆశ్చర్యకార్యాలు చేశాడండి. సముద్రములను పాయలుగా చేశాడండి. పగటి వేళ మేఘస్తంభంగా ఉన్నాడండి. రాత్రి వేళ అగ్నిస్తంభంగా ఉన్నాడండి. వారికి త్రోవ చూపించాడండి. బండను చీల్చి సముద్రం అంత సమృద్ధి వారికి నీరు త్రాగనిచ్చాడండి. అయినను వారు ఆయనకు విరోధముగా పాపము చేయుచూ వచ్చారు. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచూ తమ హృదయములో దేవుణ్ణి శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా? వారు దేవునికి విరోధంగా మాట్లాడిరి. అయినను ఆయన పైనున్న ఆకాశమునకు ఆజ్ఞాపించెను, అంతరిక్షము ద్వారా ద్వారములను తెరిచెను. ఆహారము కొరకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. విస్తారము గల రెక్కలు గల పెట్టెలు వారికి ఆయన కొమ్మరించెను. దేవునికి ఇష్టలుగా లేని వారు ఎవరయ్యా అంటే వీటన్నిటినీ భుజించిన వారే, ఆయన కాపుదలను అనుభవించిన వారే. చూడండి చూడండి, ఎవరు ఇసుకిచ్చింది, ఎవరు శోధించింది, ఎవరు బాధ పెట్టింది అంటే కనులార చూసిన వారు, పంటి నిండా ఆహారం భుజించిన వారు, హృదయం నిండా ఆనందాన్ని అనుభవించిన వారే ఇసుకిచ్చారు, శోధించారు, ఆయనకు కోపము పుట్టించారు. దేవుని బిడ్డలారా, దయచేసి మనం గమనించినట్లయితే కోపం పుట్టించినా గాని వారి మధ్య ఎన్ని ఆశ్చర్యకార్యాలండి, ఎన్ని ఘనకార్యాలండి, ఎన్ని మహిమ కార్యాలండి. వాళ్ళకి ముందు అగ్ని స్తంభంగా ఉన్నాడండి, చల్లదనాన్ని ఇచ్చాడండి. ఆ ఇజ్రాయెల్ దేశంలో సాయంత్రం అయిందంటే చుట్టూ కొండలు, ఏకవ చలి, చల్లగా ఉంటది. వారు ఆ చలికి గడ్డగట్టుకుపోకుండా అగ్ని స్తంభంగా, పగలు మేఘస్తంభంగా, పగలు చల్లదనం, రాత్రి ఏ పురుగు పుట్టు, ఏ పురుగు ఆ వాళ్ళను ముట్టకుండా పగలంతా వెలుగు అగ్నిగా, చల్లదనం రాత్రి అంతా అగ్నిగా కాపాడటమే కాదు, వాళ్ళ కోసం ఇంతకు ముందు ఎప్పుడు కూడా నడవని త్రోవలో వాళ్ళని నడిపించాడండి. సముద్రంలో దారి ఉందని వాళ్ళకి తెలుసా? సముద్రంలో దారి ఉందని వాళ్ళకి తెలుసా? ఇంతకుముందు తెలియదు వాళ్ళకి. సముద్రం ఎంత చూస్తున్నాడు, దిగితే చచ్చిపోతాం అనుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, మోషే నీ కర్ర చాలు. వారు ఎరగని త్రోవలో దేవుడు వాళ్ళని నడిపించాడు. ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యం అండి. జీవితాంతం అసలు ఒక్క మాటను నోరు ఎత్తొచ్చా? అసలు ఒక్క మాటను అసలు వెనక్కి తిరిగి చూడొచ్చా? వారు ఎరగని త్రోవలో దేవుడు వాళ్ళని నడిపించాడు. ఇంతకుముందు ఎప్పుడు కూడా వాళ్ళు తినని ఆహారం, ఆకాశమును చీల్చి మన్నాని కొమ్మరిచ్చి వారు తినని ఆహారాన్ని వాళ్ళకి పెట్టాడు. మన బంధువుల ఇంటికి వెళ్తే, మన స్నేహితుల ఇంటికి వెళ్తే మనం ఎప్పుడు తినని పిండి వంటలు పెట్టినా, రుచికరమైన కూరలు పెట్టినా, అక్క మేము ఎప్పుడు తినలేదు అక్క ఇట్లాంటిది, మాకు తెలియదు అక్క ఇట్లాంటివి, ఇలాంటివి ఉంటాయని కూడా మాకు తెలియదని ఎంత కృతజ్ఞతలు చెబుతాం వాళ్ళకి. ఎంతమంది చెబుతాం మనం ఆ సాక్ష్యాన్ని. ఫలానా అక్క వండి పెట్టింది ఎంత అద్భుతంగా ఉందో, ఫలానా అక్క ఇంటికి వెళ్తే ఆతిథ్యం ఇచ్చింది ఎంత మధురంగా ఉందో, ఎన్ని వందల మందికి మనం ఆ సాక్ష్యం చెబుతాము. ఇంతకు ముందు వాళ్ళు తినని ఆహారాన్ని, వాళ్ళకి తెలియని ఆహారాన్ని దేవుడు పెడితే కృతజ్ఞత ఉందా? త్రోవ నడవని, మనుషులు నడవలేని త్రోవలో వాళ్ళ ముందు సముద్రాన్ని చీల్చి నడిపించాడే, కృతజ్ఞత ఉందా? క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, నువ్వు నేను చెరువులో నీళ్లు తాగుతాం, బావిలో నీళ్లు తాగుతాం, వర్షం నీళ్లు తాగుతాం, బోరులో నీళ్లు తాగుతాం, పంపులో నీళ్లు తాగుతాం. వాళ్ళకి బండను చీల్చి ఇంతకు ముందు ఎవరు తాగని, ఎవరికి తెలియని ప్యూర్ ఫిల్టర్ వాటర్,
బండను చీల్చి సముద్రం అంత సమృద్ధిగా నీరిచ్చు. ఎవరు తాగని నీరు తాగిచ్చాడే, ఎవరు నడవని త్రోవ నడిపించాడే, ఎవరు భుజించని ఆహారాన్ని భుజింపజేశాడే, వారి వస్త్రాలు పాతకిల్లిపోలేదే, వాళ్ళ చెప్పులు తెగిపోలేదే, వాళ్ళ కాళ్ళు వాయలేదే. పగల మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి అగ్ని స్తంభంగా ఉన్నాడే. ఆయన మర్చిపోవచ్చా? ఆయన మీద సనగొచ్చా? ఆయన మీద కొనగొచ్చా? ఆయన ఇన్ని భుజించి, ఇన్ని అనుభవించి, ఇంత కనులార చూసి కూడా ఆయన మీద సనిగారా, ఆయన మీద కొనిగారా, ఆయన కోపం తెప్పించాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా ఏమ్మా, దేవుని దయ వల్ల నీకు పెళ్ళి అయిందిగా? అయిందిలే, ఆ దేవుడు ఇతగాడిని ఇచ్చాడు నాకు. అసంతృప్తిగా దేవుడు నా తలెత్తాడు, నా వివాహ విషయంలో సహాయం చేశాడు. ఆయన నేను కృతజ్ఞుడుగా ఉండాలన్న ఆలోచన చాలా తక్కువ మందికి ఉంది. ప్రియులారా, దయచేసి గమనించండి. ఈ రోజుల్లో దేవుడు మనకి ఎన్ని మేలు చేశాడు, ఎంత ఉపకారం చేశాడు. కృతజ్ఞతగా ఉంటున్నామా? సాక్ష్యం కలిగి ఉంటున్నామా? సమాధానంగా ఉంటున్నామా? ఓర్చుకుంటున్నామా? సహిస్తున్నామా? మన యజమానుడికి ఇష్టకరంగా ఉంటున్నామా? మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతున్నామా? దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నామా? దయచేసి ఒకరెవరన్నా బాధలో ఉంటే, శ్రమలో ఉంటే వారిని ఓదార్చాలి, ఆదరించాలి, ప్రేమించాలి. అమ్మా, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అయ్యా, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు అధైర్యపడమాక, తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. మనం ధైర్యంగా ఉండాలి, మన తోటి వారిని ధైర్యపరచాలి. ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, అన్ని భుజించిన వారు, అన్ని చూసిన వారు, అన్ని ధరించుకున్న వారే దేవునికి కోపం రప్పిస్తే, చూడండి, ఆయనకు కోపం వచ్చినా గాని దేవుడు వారికి వస్త్రాలు ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, నీళ్లు ఇచ్చాడు, వెలుగిచ్చాడు, మాంసం ఇచ్చాడు, చల్లదనం ఇచ్చాడు. గాని వాగ్దాన దేశమును చూడనివ్వలేదు. రాయబడిన ప్రకారం మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుడిని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాడు. ఈ రోజుల్లో కూడా ఆయనకి కొందరు ఇష్టలుగా లేకపోయినా వారికి కొన్ని ఇస్తాడు. ఎందుకంటే అందరి మీద దేవుడు సూర్యుని ఉదయింపజేస్తాడు, అందరి మీద వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, కోపం రేపితేనే దేవుడు వాళ్ళకి అన్ని ఇచ్చాడే. ఆయనకి కోపం రేపిన వాళ్ళకే అన్ని ఇచ్చాడే. ఆయనను ఆనందింపజేస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనంలో ఈ అద్భుతమైన మాట రాయబడం. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ప్రియ దేవుని బిడ్డలారా, కోపం రేపిన వాళ్ళకి అన్ని ఇచ్చాడే. ఆయనను ఆనందింపజేస్తే యెహోషువ కాలేబులు అంటున్నారు, ఆయన మన యందు ఆనందించిన ఎడల ఖచ్చితంగా మనలను వాగ్దాన దేశములోనికి అడుగు పెట్టిస్తాడు. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. యెహోషువ కాలేబు దేవుణ్ణి ఆనందింపజేశారు. ఆ తరంలో
పెద్దవారందరూ చచ్చిపోతే ఆ తరం వారిలో యెహోషువ కాలేబు మాత్రమే దేవుణ్ణి ఆనందింపజేశారు. తర్వాత ఆ పిల్లలు వాగ్దాన ప్రతిఫలాన్ని అనుభవించడానికి ఆ పిల్లలు అడుగు పెట్టారు, కానీ పెద్దవాళ్ళల్లో వీళ్ళిద్దరు మాత్రమే అడుగు పెట్టారు. దేవుడు వారికి ఇస్తానన్న దేశమట పాలు తేనెలు ప్రవహించు దేశం. ఈ దినాల్లో మనం ఆయనకి ఇష్టలుగా ఉంటే పరమ కానానికి మనం తీసుకువెళ్తాడు. ఇదైతే పాలు తేనెలు ప్రవహించే దేశమే. అదైతే శుద్ధ సువర్ణముతో రోడ్లు. మీకు అది కావాలంటే ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. అయితే వారు మరు శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. శ్రేష్టమైన పట్టణం. నీ కష్టాజితం కన్నా, నీ పితరాజితం కన్నా, నీ నాలెడ్జ్ కన్నా, నీకున్నటువంటి స్కిల్స్ కన్నా, నువ్వు సంపాదించిందైనా, నువ్వు పొందుకుందైనా, నీకు బహుమతిగా ఇచ్చిందైనా, నాకున్న దానికంతటికంటే దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన వారి కొరకు ఏర్పరిచినది శ్రేష్టమైనది. ఎంత శ్రేష్టమైంది అంటే, ఈ దినాన నాకు ఇచ్చిన సమయంలో అది వివరించడానికి సాధ్యపడదు, కానీ ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఆ మాట. ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన పట్టణము 1500 మైళ్ళ దూరం ఉంటది. 1500 మైళ్ళ పొడవు, 1500 మైళ్ళ వెడల్పు, 1500 మైళ్ళ ఎత్తుతో శుద్ధ సువర్ణమైన రోడ్లు, వజ్ర వైడూర్యాలతో పునాదులు, గొర్రెపిల్లయే కాంతి అయి ఉన్న ఆ శ్రేష్టమైన పట్టణం. 1500 మైళ్ళ పొడవు బంగారు రోడ్డు. నీ జీవితంలో గాని, ఈ ప్రపంచంలో గాని ఎక్కడన్నా నువ్వు చూసావా? ఎక్కడన్నా నువ్వు విన్నావా? అసలు దేవుడు తన బిడ్డల కోసం ఏర్పాటు చేసిన పరలోక పట్టణము. దేవుడు వారిని తన బిడ్డలు అని చెప్పుకుంటానికి సిగ్గుపడనట. మనము ఆయన బిడ్డలమని చెప్పుకుంటానికి సిగ్గుపడనక్కర్లేని జీవితం మనం కలిగి ఉండాలి. చాలా మంది ఈ రోజుల్లో, అయ్యా తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. తీతు. చాలా మంది ఈ రోజుల్లో సిగ్గుపడినట్టుగా బ్రతుకుతున్నారు, జీవిస్తున్నారు. ఆయన అంటున్నాడు, వీరు నా బిడ్డలు అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడను అంటున్నాడు. కానీ మన జీవితాలు ఎంత దారుణంగా ఉన్నాయి అంటే, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని, దేవుని ఎరుగుదుము అని వారు చెప్పుకుందరు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయములో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగునట్టున్నారు, ఎరగను అన్నట్టు ఉన్నారు. పైకి ఏం చెప్తున్నారు? నేను సండే స్కూల్ పిల్లనాడు స్టూడెంట్ అండి, మా తాత రెవరెండ్ అండి, మా ముత్తాత బిషప్ అండి, మేము అదండి, మేము ఇదండి, మాకంత సీనియారిటీ ఉందండి, మాకంత అనుభవం ఉందండి, నాకు దేవుడు తెలుసండి, దర్శనం తెలుసండి, ప్రవచనం తెలుసండి, వాక్యం తెలుసండి, నేను ఆయన ఎరుగుదును అని చెప్తారు. వాళ్ళ మాట చూస్తే, వాళ్ళ నడక చూస్తే, వాళ్ళ బతుకు చూస్తే, వాళ్ళ క్రియలు చూస్తే, వాళ్ళ దినచర్య చూస్తే దేవుణ్ణి నమ్ముకున్నాళ్ళేనా ఇళ్ళు? పైకి దేవుని ఎరుగుదామని చెబుతారంట, వాళ్ళ క్రియల వలన ఎరగను అన్నట్టు. ఎంత దురదృష్టం అండి, ఎంత బాధాకరం అండి. అలా ఉంటే మనం దేవునికి ఇష్టలుగా ఉండగలమా? సాధ్యపడుద్దా? దేవుడు బానిసత్వంలో ఉన్న వాళ్ళని 430 సంవత్సరాల ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఏ దేశంలో నువ్వు బ్రతుకుతున్నా 5 ఏళ్ళకి నీకు గ్రీన్ కార్డు ఇస్తారు, లేదా 10 ఏళ్ళకి ఇస్తారు, 15 ఏళ్ళకి ఇస్తారు, లేదా 25 సంవత్సరాల కన్నా పర్మనెంట్ రెసిడెన్స్ నీకు వచ్చుద్ది. వీళ్ళకి 430 సంవత్సరాలు ఉన్నా అక్కడ బానిసలే, వీళ్ళు స్వతంత్రులు కాదు.
వీళ్ళు స్వతంత్రులు కాదు. 430 సంవత్సరాలు అయినా కానీ ఆ స్వతంత్రులు కాని వారిని ఎవరు విడిపించగలరు? ఎవరు నడిపించగలరు? వాళ్ళ కన్నీరు చూసి పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడే దిగొచ్చి ఆ ఇనప కొనిమి లాంటి ఐగుప్తిలో నుండి, ఆ బాధల్లో నుండి, ఆ నిందల్లో నుండి, ఆ అవమానంలో నుండి, ఆ శ్రమలో నుండి, ఆ కష్టంలో నుండి తానే ముందుండి నడిపిస్తే సనుగుళ్ళు గొనుగుళ్ళు. దేవుడు వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు, కనీసం పసిపిల్లాడికి పాలు ఇవ్వడానికి కూడా వాళ్ళకి అంత ఫ్రీడమ్ లేదు. మీ జీవితాలను ఎలా ఆశీర్వదిస్తా, ఇలా మారుస్తానని దేవుడు చెప్పాడు. పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే అర్థం ఏంటంటే, దేవుని దయవల్ల నేను 3 సార్లు ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను. అక్కడ విస్తారమైన మేత ఉంటుంది. ఆవులు బాగా ఆ మేతనంతా తిని భయంకరంగా ఆ పొదుగు తన్ని ఉంటుందండి. పాలు తీసేవాళ్ళు కూడా ఉండరు సరిగా. ఆ తర్వాత ఆ దానిమ్మ చెట్లు, ఉలివ చెట్లు, ద్రాక్ష చెట్లు పూత బట్టి వాటికి తేనె తీగలు బట్టి తేనె సమృద్ధిగా ఆ కొమ్మలకి ఆ తేనె తుట్టులు పెడితే వాటిని దులుపుకునే వాళ్ళే ఉండరు. ఈ ఆవులు పొదుగు తన్ని పెట్టి ఉండే చేత ఆ ఉన్న పొదల దగ్గరికి వెళ్ళి పొదుగును రుద్దుకుంటా ఉంటే పాలు కింద కారుతా ఉంటాయి. దులపన కారణం చేత పైనుండి తేనె బొట్లు కారుతా ఉంటది. ఆ పైనుండి పడే తేనె, కింద నుండి పడే పాలు 2 కలిసి ప్రవహిస్తాయి అని దేవుడు చెప్పాడు. అట్లాగే ఉంది నేటికి ఆ దేశం. సమృద్ధి గల దేశం, సంతృప్తి గల దేశం. ఇదిగో బానిసలుగా దాస్యత్వంలో కఠినమైన శ్రమలో ఉండే మిమ్మల్ని ఇంత సమృద్ధిలోనికి తీసుకెళ్తాను దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నా గురించి చెప్పాడండి. నేను ఏడిస్తే, అయ్యా నాకు రాదయ్యా, నాకు తెలియదయ్యా అని ఏడిస్తే నా గురించి చెప్పాడు. నేను నీకు నేర్పిస్తా, నేను నిన్ను నిలబెడతా, యవ్వన కాలంలో నేను నిన్ను ప్రవక్తగా వాడుకుంటా. దేవుడు నాకు చెప్పాడు. ఆ వాగ్దానాన్ని ముందు పెట్టుకుని నేను, నాకున్న స్వాస్యం అదే, నాకున్న సర్టిఫికెట్ అదే, నాకున్న అర్హత అదే. ఆయన పాదాలు పట్టుకుని గంటలు మొరపెట్టడమే, కనిపెట్టడమే. 30 సంవత్సరాలు చెప్పిన మెసేజ్ చెప్పకుండా దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, రాసుకుంటాం, నిలబడతాం. మహిమలు ఘనతలు దేవునికి కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, ఒక్కసారి వెనక్కి తిరిగి మనం ఆలోచించుకోవాలి. ఈ లోకంలో అందరితో పాటు మనకు అన్ని ఇస్తాడు. ఆయనను ఆనందింపజేస్తే మన కొరకు ఏర్పాటు చేసిన పరలోక పట్టణములోనికి అనుమతిస్తాడు. క్రీస్తునందు నిరీక్షణ కలిగిన ప్రతి విశ్వాసి గోలు, టార్గెట్ అదే. శరీర సుఖాలను పక్కన పెట్టి, బంధువులను పక్కన పెట్టి, లోకాన్ని పక్కన పెట్టి, సంతృప్తిని మనం పక్కన పెట్టి, క్రీస్తు కొరకు కడుపు కట్టుకుని, మోకాళ్ళు పగలు కొట్టుకుని అనేకులు నశించుతున్న ఆత్మల కోసం అంగలార్పు ఎందుకయ్యా అంటే, మన కొరకు సిద్ధపరిచిన పరలోక పట్టణంలోనికి ప్రవేశించటానికి. మనతో పాటు మన చుట్టూ ఉన్న వారిని సిద్ధపరిచి ఆ దేవుని రాజ్యంలో మనం ప్రవేశించటానికి. మన నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదో. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఆ రోజున వాళ్ళు సనిగి గొణిగి దేవునికి ఇష్టలుగా లేకపోయినా సరే అన్నీ ఇచ్చాడు. కానాను దేశంలో అడుగు పెట్టనీలేదు. ఈ రోజున మనం బాగోకపోయినా ఫుడ్ ఇస్తాడు, బెడ్ ఇస్తాడు, వస్త్రాలు ఇస్తాడు, స్వాస్థ్యం ఇస్తాడు, బిడ్డలను ఇస్తాడు, గృహం ఇస్తాడు. కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఆ దేవునికి ఇష్టలుగా లేని వారికి అవకాశం ఉండదు. ఇదిగో ఈ జీవిత కాలం వరకే ఆశీర్వాదం అనుకుంటే ఇక మనకన్నా దౌర్భాగ్యులు ఇంకొకళ్ళు ఉండరు. ఈ జీవిత కాలం మట్టుకే కాదు, ఆఫ్టర్ డెత్ ఈజ్ బెనిఫిట్ఫుల్. క్రైస్తవునికి మరణము మహిమలోనికి తీసుకెళ్తుంది.
అందుకని పౌలయ్య అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, దయచేసి నిన్ను సంతోషపరుచుకుంటే అపాయంలో పడతావు. దేవుణ్ణి సంతోషపరిస్తే అపాయంలో నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. నిన్ను నువ్వు సంతోషపరుచుకుంటే అపాయంలో పడిపోతావు. నీ కోసం బిల్డింగ్లు కట్టుకుని, నీ కోసం భూములు కొనుక్కుని, నీ కోసం నగలు కొనుక్కోవద్దంటలేదు, అవి ఉండొద్దని నేను అంటలేదు. కేవలం నీ సంతోషం కోసం వాటిని నువ్వు అనుకూర్చుకుంటుంటే ఒకరోజు నువ్వు అపాయంలో పడతావు. క్రీస్తు కొరకు నువ్వు వేయపరుస్తుంటే, కష్టపడి ఖర్చు పెట్టి వేయపరిచి ఖర్చు అయిపోతే దేవుడు నిన్ను అపాయంలో నుండి తప్పిస్తాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, మనుషులను ఆకర్షించే ప్రార్థన కాదు, దేవునికి నచ్చే ప్రార్థన చెయ్యాలి. ఈ దినాల్లో డుబుక్కు జర డుబుక్కుమే అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను. నా ఎక్స్పీరియన్స్లో ఎంతమందిని చూశానో నిజాయితీగా దేవుని పాదాల దగ్గర కనిపెట్టి మొరపెట్టుకున్న వాళ్ళని వాళ్ళ తర్వాత తరతరాలను దేవుడు వాడుకుంటున్నాడు, ఆశీర్వదించాడు. మనుషులను సంతోషపెట్టేవారిగా ఉన్నవారు కొన్నాళ్ళకి అంతర్ధానం అయిపోయారు. వాళ్ళు నిలబడలేకపోయారు, వాళ్ళ పరిచర్య అభివృద్ధి చెందలేదు. 40 సంవత్సరాల నుంచి నేను చూస్తున్న ప్రత్యక్ష సాక్షి. ఆయన పాదాల దగ్గర సహోదరులు, దైవజనులు, పెద్దలు నమ్మకంగా ఉన్న వాళ్ళని దేవుడు ఎంతో బలంగా వాడుకుంటున్నాడు. అలాంటి జాబితాలో మనం ఉందుముగాక, అలాంటి కృప మనం పొందుకుందుముగాక, దేవునికి ఇష్టలుగా ఉందుముగాక. ప్రియమైన బిడ్డలారా, ఆయనకి ఇష్టలుగా లేకపోతే బహిరంగంగా నేను ఆయన ఎరుగును, నేను ఆయన పని చేస్తున్నాను, ఆయన సేవలో ఉన్నాను అనుకుంటారు కొంతమంది. వాళ్ళని గురించి దేవుడు ఏమంటాడంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుండి 23 వచనాల దాకా చూస్తే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుండి 23 వరకు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఎంత దారుణం అండి! ఆ దినమున అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా అంటారంట. మరి దేవునికి ఇష్టలుగా లేకుండా మనల్ని మనం సంతోషపెట్టేవారుగా ఉండి, నాకు ఆయన తెలుసు అంటే, ప్రభు దగ్గర నుండి మనకు వచ్చే సమాధానం ఏంటంటే, మీరెవరో నాకు తెలియదు. అదేందండి? అదేంది? ఆయన కనబడట్లేదంట. పెద్ద పెద్ద బ్యానర్లు, యాడ్లు, పాంప్లెట్లు, వాల్ పోస్టులు, టీవీ యాడ్లు, మైక్ పబ్లిసిటీ, పెద్ద పెద్ద కటౌట్లు, పేపర్లో యాడ్లు, మరి ఇవన్నీ ఆయనకేం కనపట్లేదంట. అదేందండి? మేము ఇన్ని చేసాం, ఇన్ని పెట్టాం, ఇన్ని రకాలుగా పబ్లిసిటీ చేసాం, ఇంతగా మనం ఆర్పాటం చేసాం. నిన్ను సంతోష పెట్టుకుంటానికి చేసినవి ఆయనకి కనబడవు. మనల్ని మనం సంతోష పెట్టుకుంటానికి చేసేవి ఆయనకి ఏమి కనబడవు. ప్రభువా నీ నామంలో ప్రార్థన చేసామయ్యా, నీ నామంలో ప్రవచనాలు చెప్పామయ్యా, నీ నామంలో వాక్యం చెప్పామయ్యా, నీ నామంలో సేవ చేసామయ్యా, నీ నామంలో దెయ్యాలు ఎలగొట్టామయ్యా, అన్నీ చెప్పినా కానీ దేవుడు అంటాడంట, మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు. అంతవరకు బాగుంది, చాలా సంతోషం. ప్రభువారు చెప్పిన ఇంకో మాట ఏంటంటే, అక్రమము చేయువారులారా. ఏంటండి ఇది? ఎంత భయంకరం అండి! అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి మీరు పోండి. ఒకసారి అంట ఓ దైవజనుడు చెప్పిన ఉపమానం, వీళ్ళంట, ప్రభువా మీ నామంలో అది చేసామయ్యా, ఇది చేసామయ్యా, అట చేసామయ్యా, ఎడ చేసామయ్యా,
దెయ్యాలు నిలగొట్టాం, దెయ్యాలు నిలగొట్టాం, దెయ్యాలు నిలగొట్టాం అంటున్నారా? సరే, వాళ్ళని అక్కడే పిలిచి వీళ్ళు ఎలగొట్టిన దెయ్యాలను పిలిచాడంట యేసుప్రభు వారు. వీళ్ళు ఎలగొట్టిన దెయ్యాలను పిలిచాడంట. ఆ దెయ్యాలరా దెయ్యాలరా, వీళ్ళు వెళ్ళిపోమంటే మీరు వెళ్ళిపోయారంటగా అన్నాడంట. దెయ్యాలన్నాయంట, వీళ్ళ మొహం చూసి కాదండి, యేసు నామంలో పొండి అంటే మీ నామం ఉచ్చరించగానే వెళ్ళిపోయామండి అన్నారండి. వీళ్ళ మొఖాలు చూసి కాదండి, వీళ్ళ బతుకు చూసి కాదండి, వీళ్ళ బతుకు బస్ స్టాండింగ్ అని మాకు ఎప్పుడో తెలుసండి, వీళ్ళ విషయం ఎప్పుడో విశాఖపట్నం అని మాకు తెలుసండి, వీళ్ళ బతుకును బట్టి వీళ్ళని బట్టి కాదండి, యేసు నామం ఉచ్చరించగానే వెళ్ళిపోయాం అన్నారు. మరి ఇప్పుడు యేసు ప్రభు వారు వీళ్ళని అడిగా అంటే, అబ్బాయి ఏదో మీరు ఎలగొట్టారంటగా అన్నారు. సౌండ్ ఉంటుందంటారా? సౌండ్ ఉంటుంది ఏమన్నా? క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నేను ఆయన కాకుండా ఏమేమి చేసామని చెప్పుకుంటున్నామో నువ్వు నేను చేసేయి శకుని గాండ్రు కూడా చేస్తారు. నిర్గమాకాండం 8వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట రాయబడం చూడండి. నిర్గమాకాండం 8వ అధ్యాయం 7వ వచనం. శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీద కప్పలను రాజేసిరి. చూసారా ప్రియమైన బిడ్డలారా, దేవుని వాగ్దానంతో దేవుని కృపతో వెళ్ళిన మోషే గారు కర్ర చాపంగానే కప్పలు వచ్చినాయి. ఆ దేశపు శకునగాళ్ళు కూడా కప్పలను చేసేసారంట. ఏముంది నీకు ప్రత్యేకత ఏముంది? ఇవాళ స్టేజీలు కట్టి మైకులు పెట్టి మీటింగ్ పెడతాం పెద్ద విశేషం కాదు. అందరికి ఇస్తారు అద్దెకి ఆ టేబుల్లే, అందరికి అద్దెకిస్తారు ఆ కుర్చీలే, అందరికి అద్దెకిస్తారు ఆ మైకులే. డ్రామాలకు ఇస్తారు, నాటకాలకు ఇస్తారు, డ్యాన్స్ ప్రోగ్రాంలకు ఇస్తారు, సువార్త సభలకు ఇస్తారు, అందరికి ఇచ్చేయే. నిన్ను నన్ను దేవుడు వాడుకుంటున్నాడు అంటే ఆయన పిలుపు, ఆయన వాగ్దానం, ఆయన కృప, ఆయన ఏర్పాటు. నువ్వు నేను స్టేజ్ ఎక్కి చెప్పిన ఆ స్టేజ్ మీద డ్రామాలు వేస్తారు, వాళ్ళకి కూడా ఇస్తారు అద్దెకి, మనకి ఇస్తారు అద్దెకి. కానీ ప్రజలను సంతోష పెట్టడానికి కాదు, నిత్య నరకాగ్ని గుండా నుంచి వారిని తప్పించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నశించిపోకుండా ఆయన చల్లని రెక్కల కిందకి బిడ్డలను నడిపించడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలి. బోధించే మనమైనా వినే విశ్వాసులైనా దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. అబద్ధ ప్రవక్తలు ఈ దినాల్లో ఎంతోమంది అబద్ధ ప్రవక్తలు వచ్చి కలిపి చెరిపే బోధన వలన విశ్వాసుల మనసుల్ని గలిబిలి చేస్తూ ఉన్నారు. దయచేసి ఈ యొక్క జూమ్ మీటింగ్లో ఉన్న ప్రతి సహోదరి సహోదరులకు ప్రేమతో చెప్తున్నాను, అబద్ధ ప్రవక్తలను నమ్మొద్దు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 23, 24 వచనాలలో ఆ మాట రాయబడం చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను కాదు 24వ అధ్యాయం 23వ వచనం. ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పినలా నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనబరచెదరు. చూశారండి, ఈ ఆఖరి దినాల్లో, ప్రేమలు చల్లారిపోయిన దినాల్లో, పసుకం దినాల్లో, దేవుని రెండవ రాకకి సమీపమైన దినాల్లో అబద్ధ ప్రవక్తలు వచ్చి అద్భుతాలు చేస్తారంట, ఆశ్చర్యకార్యాలు చేస్తారంట, అక్కడున్నాడు క్రీస్తు, ఇక్కడున్నాడు క్రీస్తు అని చెబుతారంట. అంత మాత్రమే కాదు, దేవుడు ఏర్పరచబడిన వారిని సహితం మోసం చేస్తారంటండి. ఎంత జాగ్రత్తగా ఉండాలండి, ఎంత దేవునికి మహిమకరంగా కనిపెట్టి మొరపెట్టేవారికి మనం ఉండాలండి. దేవుడు మనుషులు ఏర్పాటు చేసిన వాళ్ళు కాదు, దేవుడు ఏర్పరిచిన వారిని సహితం వాళ్ళు మోసం చేస్తారంట. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త. నేను ఒక మాట చెబితే అది లేఖనంలో ఉందా? నా అనుభవం వలన ఏం మేలు లేదు, నా ఎక్స్పీరియన్స్ వల్ల ఏం మేలు లేదు,
నా యేసయ్య మాట ద్వారా నీకు నాకు రక్షణ, నా యేసయ్య కృప ద్వారా నీకు నాకు మేలు. నా మాటలు 10,000 ఏం ఉపయోగం లేదు. యేసయ్య మాట ఒక్క మాట చాలు మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది. దేవుని బిడ్డలారా, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త. ఎవరు చెప్పినా నమ్మొద్దు. అది లేఖనంలో ఉందా? స్పష్టంగా నీకు అర్థమైందా? నువ్వు గమనించావా? మన ప్రశ్నలన్నిటికీ లేఖనంలో సమాధానం ఉంది. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఈ సృష్టిలో తయారు చేయబడిన ప్రతిదీ లేఖనంలో నుండి వచ్చింది. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి మనం సిద్ధపరచుకోవాల్సినవి, మనం తయారు చేసుకోవాల్సినవి అన్ని లేఖనాల్లో ఉన్నాయి. మనం లేఖనాన్ని చదివితే, మనం లేఖనాన్ని అర్థం చేసుకుంటే, లేఖనానుసారంగా జీవిస్తే ఎవరు మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేయరు. చేసినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త. మరి ఏమండి, ఇంతమందిని మోసం చేస్తున్నారు, ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నారు, ఇంతమందిని భ్రష్టులను చేస్తున్నారు, ఇన్ని కుటుంబాలని అల్లకల్లోలం చేస్తున్నారు. మరి దేవుడు వాళ్ళని ఊరుకుంటాడా? ఒకరోజు వస్తుంది. అబద్ధ ప్రవక్తల పని బట్టే రోజు ఒకరోజు వస్తుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనంలో ఈ అబద్ధాలు ఆడే వాళ్ళని, మోసం చేసే వాళ్ళని, విశ్వాసులను పాడు చేసే వాళ్ళని, సంఘాలను పాడు చేసే వాళ్ళని, దేవునికి వ్యతిరేకంగా నిలిచిన వాళ్ళందరినీ కూడా దేవుడు తీర్పు తీర్చే సమయం ఒకటి ఉంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడి, కడమవారు గుర్రం మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడి వారి మాంసమును పక్షులనియు కడుపార తినెను. చూసారా ఎంత దారుణమైన మరణం వాళ్ళకి, ఎంత దారుణమైన శిక్ష చూసారా? దేవుడే తీర్పరి, మనం తీర్పరం కాదు. దయచేసి అబద్ధం ఆడొద్దు, అబద్ధాన్ని నమ్మొద్దు, అబద్ధ పని చేయొద్దు, మోస పని చేయొద్దు. ఆ మోసానికి నువ్వు నేను బానిసలం కావద్దు. దేవుడు ఊరుకోడు, ఒప్పుకోడు. అయితే ఆ మనుషులు, ఇశ్రాయేలు ప్రజలు ఆయనకు కోపం రేపినప్పటికీ కూడా ఆహార సంబంధమైన, బాహ్య సంబంధమైన వస్త్రాలు, గృహాలు, ఆరోగ్యం, నీరు, గాలి, వెలుతురు అన్ని ఇచ్చాడు. కానాన్లో అడుగు పెట్టనీలేదు. ఈ రోజుల్లో కూడా దేవునికి ఇష్టలుగా లేకపోతే కొన్ని నీకు అనుగ్రహించవచ్చు. అది దేవుని ఆశీర్వాదాన్ని భ్రమపడొద్దు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఇచ్చిచ్చాడని సాక్ష్యం చెప్పొద్దు. ముందు నీ బతుకు మార్చుకో, నీ తలంపులు మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో. దేవునికి మహిమకరంగా, దేవునికి ఇష్టకరంగా జీవించటం నేర్చుకో. నిన్ను 1000 తరాల వరకు దేవుడు దీవిస్తాడు. ఆయన కృప నీ మీద కుమ్మరింప చేస్తాడు. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి, రోషం కలిగి దేవునికి ఇష్టలుగా బ్రతకడం నేర్చుకోవాలి, ఓర్చుకోవాలి, సహించాలి, దిగమింగాలి, కడుపులో పెట్టుకోవాలి. క్రిస్టియానిటీ అంటే స్వీట్ ఆర్ట్ కాదు. క్రైస్తవ్యం అంటే పూల పానుపు కాదు. ముళ్ళ బాట, ఇరుకు మార్గము. అయినా సరే నా దేవుడు ఆయనకి ఇష్టలైన వారిని ఎత్తుకుని నడిపిస్తాడు, హత్తుకుని నడిపిస్తాడు, జయ జీవితాన్ని మనకిస్తాడు, మన పక్షాన నిలబడి మనకి విజయాన్ని కలగజేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ప్రతి ఒక్కరం మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను ఎందుకు దాశాడంటే, ఎందుకు రాశాడంటే, ఎందుకు మనకి ఈ దినాన జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, మనము పడిపోకుండా, మనము చెడిపోకుండా, మనము చల్లారిపోకుండా, మనము ఆయనకి విరోధముగా నిలబడకుండా, సనగకుండా, గొనకుండా, సనిగిన వారు, గొనిగిన వారు సంహరించబడ్డారు. ఆయనకి ఇష్టలైన వారు, ఆయనను ఆనందింపజేసిన వారు పాలు తేనెలు ప్రవహించు పరమ కానాన్లోకి అడుగు పెట్టారు. ఈ దినాల్లో నువ్వు నేను కూడా ఆ శ్రేష్టమైన దేవుడు, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాం అయ్యా 24వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే చదవవసరం లేదు, కానీ అబ్రహాము వృద్ధాప్యమందు అన్ని విషయాలలో ఆశీర్వదింపబడెను అని రాయబడి ఉంది. అబ్రహామయ్య దేవుని నమ్మాడు, అబ్రహామయ్య దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు,
అబ్రహామయ్య దేవుని సన్నిధిలో సాగిలపడ్డాడు. అన్ని విషయాల్లో ఎవరినన్నా అడగండి, అమ్మ బాగున్నారా అంటే, అయ్యా అన్నీ బాగానే ఉండే కానీ అమ్మాయి కాపురం బాగోలేదు అంటారు. అన్న బాగున్నామంటే అంతా బాగానే ఉన్నాం కానీ మొక్కజొన్న చేను పండలేదు తమ్ముడా అంటారు. దైవజనుడా పరిచర్య బాగుందా అంటే అంత బాగానే ఉంది కానీ ఒక సీడ పురుగు ఒకడు చేరాడయ్యా, ఆ సీడ పురుగు సంఘాన్ని గలిబిలి చేస్తున్నాడయ్యా. అక్క ఫ్యాక్టరీ బాగుందా, అంతా బాగానే ఉంది కానీ ప్రొడక్షన్ బాగలేదంటాడు. నువ్వు ఎవరు నన్ను అడుగు, ఏదో ఒక లోపం చెబుతారు, ఏదో ఒక సమస్య చెబుతారు. అబ్రహామయ్య జీవితంలో దేవుడంట అన్ని విషయాల్లో ఆశీర్వదించాడంట. శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా ఆయనకి లోటు అనేది లేకుండా అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామయ్యను ఆశీర్వదించాడు. దేవునికి ఇష్టలుగా నువ్వు నేను ఉంటే అన్ని విషయాల్లో మనం దీవింపబడుదుము గాక, అన్ని విషయాలలో మనం వర్ధిల్లుదుము గాక, అన్ని విషయాల్లో ఆయన బలమైన హస్తాలు ఘనమైన సాధనాలుగా వాడబడుదుము గాక, అనేకులకు మాదిరికరంగా మనం జీవించుదుము గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడిన ఆ వ్యక్తి, ఆయన ఇంట్లో పనిచేసేవాళ్ళు 318 మంది దాసులు. ఇక గొర్రెల దగ్గర ఎంతమంది, బర్రెల దగ్గర ఎంతమంది, పొలంలో ఎంతమంది, ఇంట్లో పనిచేసే ఇంట్లో పుట్టి పెరిగినాడు 318 మంది. ఇక బయట పొలంలో గొర్రెల దగ్గర, గాడిదల దగ్గర, ఒంటెల దగ్గర అన్లిమిటెడ్, లెక్కలేం. ఈ ప్రపంచంలో అబ్రహామయ్య కంటే కోటీశ్వరుడు, మిలియన్ ఇంకెవరు లేరు. అంత పెద్ద ఆయన, అంత దీవించబడిన ఆయన ఏ టైపులో కావాలంటే ఆ టైపు నీళ్ళు కట్టుకోవచ్చు. ఈ ప్రపంచంలో ఎవరు కట్టి నీళ్ళు కట్టవచ్చు. అబ్రహామయ్య గుడారంలో జీవించి, ఫిబ్రవరి రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ఉండదు, చదవసరం లేదు కానీ, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణంలో ప్రవేశించడానికి ఎదురు చూచాడు. ఆయనకి ఏ టైపులో కొంటే ఆ టైపులో కట్టుకోవచ్చు, ఆయనకు ఉంది, దేవుడు ఇచ్చాడు. అబ్రహామయ్య ఉద్దేశం ఏంటంటే, మనుషుడు సిద్ధపరిచిన, మనుషుడు తయారు చేసింది ఒక దినాన లయమైపోతుంది. మనం ఫ్యాన్ కొనుక్కొచ్చాం, 7 సంవత్సరాల గ్యారంటీ అంటాడు. మిక్సీ కొనుక్కొచ్చాం, 8 సంవత్సరాల గ్యారంటీ అంటాడు. హైదరాబాద్ ఇనుము తెచ్చాం, 70 సంవత్సరాల గ్యారంటీ అంటాడు. టాటా స్టీల్ తెచ్చాం, 80 సంవత్సరాల గ్యారంటీ అంటాడు ఇల్లు కట్టడానికి. వైజాగ్ స్టీల్ తెచ్చాం, 100 సంవత్సరాల గ్యారంటీ అంటాడు. ఆ తర్వాత మనుషుడు నిర్మించిన దేనికి కూడా గ్యారంటీ లేదు, గ్యారంటీ లేదు, గ్యారంటీ లేదు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణానికి గ్యారంటీ ఉంది. అందుకని అబ్రహామయ్య దేవుని స్వహస్తాలతో నిర్మించిన ఆ పట్టణంలో ప్రవేశించాలని ఎదురు చూచాడు. ఈనాడు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన సోదరి సోదరుడా, దైవజనుడా, దైవజనురాలా, నీ యొక్క నా యొక్క గురి ఆ పట్టణంలో ప్రవేశించాలి, ఆ పట్టణంలో ప్రవేశించాలి. అబ్రహామయ్య ఎదురు చూసినట్టుగా నువ్వు నేను కూడా ఎదురు చూడాలి. నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు, మనమందరము ఆయనకి ఇష్టలుగా జీవించాలి. ఇదిగో వీళ్ళు ఆయనకి ఇష్టలుగా జీవించలా, యేసయ్య దేవునికి ఇష్టలుగా జీవించాడు. ఒక్క మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక చక్కటి మాదిరి మనకి దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసయ్య ద్వారా ఒక మాదిరి చూపించాడు. వీళ్ళు ఇష్టలుగా లేరు, యేసయ్య ఆయనకి చాలా ఇష్టడుగా ఉన్నాడంట. మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో, మరియు ఆ ఇదిగో ఆ ఈయనే నా ప్రియ కుమారుడు, ఉమ్, ఈయనందు నేను ఆనందిస్తున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. యేసును గురించి తండ్రి అయిన దేవుడు చెప్పిన సాక్ష్యం, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు బాప్తిసం తీసుకుని ఒడ్డుకు రాగానే ఈ మాట చెప్పాడు. ఇప్పుడు యేసుప్రభు వారిని గురించి తండ్రి అయిన దేవుడు ఆ మాట చెప్పినప్పుడు ఇంకా అప్పుడు యేసయ్య అద్భుతాలు చేయలే. కుంటాన్ని బాగు చేయాలి, గుడ్డాలను బాగు చేయాలి, మూర్ఛాలను బాగు చేయాలి, చాంద్ర రోగులను బాగు చేయాల. అప్పుడు ఏం అద్భుతాలు చేయలే యేసయ్య, తర్వాత చేశాడు. చెయ్యక ముందే తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు,
నేను ఈయన యందు ఆనందించుతున్నాను. కారణం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే తండ్రి అయిన దేవుడు యేసయ్య యొక్క విధేయతను చూస్తున్నాడు. యేసయ్య యొక్క విధేయత ఏమిటి? విధేయత అంటే యోహానయ్య ఆ యోర్దాను నది ఒడ్డుకి బాప్తిసం పొందడానికి వచ్చిన వాళ్ళందరినీ హెచ్చరిస్తూ, సర్ప సంతానమా మారు మనసు పొందండి, అబ్రహాం మాకు తండ్రి అనుకుంటున్నావా? తండ్రి అయిన దేవుడికి రాళ్ల వలన అబ్రహాంకి సంతానం పుట్టించగలరు. మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి. మారు మనసుకు తగిన ఫలము నీకు లేకపోతే ఇదిగో గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నదని అద్భుతమైన హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు యోహానయ్య అద్భుతమైన హెచ్చరికలు ఇస్తుంటే యేసు ప్రభువు ఆ సమయంలో వెళ్ళాడు. బాప్తిసం తీసుకుంటానికి యోహానయ్య దగ్గరికి వెళ్ళాడు. యోహానయ్య దగ్గరికి వెళ్తే యోహానయ్య అంటాడు, నేను నీ ద్వారా బాప్తిసం పొందాలి అనుకుంటున్నాను, నువ్వు నా దగ్గరికి వచ్చావేంటి అంటాడు. యేసు ప్రభువు అంటాడు, ఇప్పటికి కానేమో, మనకు ఇది తగినది, మనకిది తగినది. దేవుని బిడ్డలారా, యేసు తనకంటే యోహానయ్యని గనుడుగా ఎంచుకొనుట, యేసయ్య తనకంటే యోహానయ్యని ఘనముగా ఎంచుకొనుట ఇప్పటికి కానిమ్ము, ఇది మనకు తగి ఉన్నది. మనం ఎప్పుడు ఏ స్థితిలో నుండి వచ్చామో మర్చిపోకూడదు. మనకంటే ముందున్న దేవుని సేవ ఘనంగా చేసిన దైవజనులను, నీతిమంతులను, పరిచారకులను జ్ఞాపకం చేసుకుంటాం మంచిది. మనకంటే ముందున్న దైవ సేవకుల్ని, పరిచారకుల్ని, పెద్దల్ని, విశ్వాసుల్ని, గొప్ప గొప్ప తల్లుల్ని జ్ఞాపకం చేసుకుంటాం మంచిది. ఆ మాదిరి యేసయ్య మనకు చూపించాడు. యేసయ్య తనకంటే యోహానుని గనుడుగా ఎంచుకున్నాడు. అది చూసిన తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, తనకంటే యోహానయ్యన ఘనంగా ఎంచుకున్నాడు గనక ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నా తోటి సేవకులారా, సేవకురాండ్లారా, పరిచారకులారా, పెద్దలారా, మన కోసం కాదు, దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా మనం ఉండాలి. మన ఇష్టం కోసం కాదు, దేవుని ఇష్టం నెరవేర్చేవారిగా ఉండాలి. ఏటకూర అయినా స్తోత్రమే, తోటకూర అయినా స్తోత్రమే. ఏటకూర పెడితేనే దీర్ఘ ప్రార్థనలు చేస్తాం, తోటకూర పెడితేనే యేసయ్యా ఇంతేనయ్యా, ఈ పూటకి ఇంతేనయ్యా, వీళ్ళకి ఇదే ఉందయ్యా, వీళ్ళ దరిద్రం పోవాలయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ ప్రార్థనలు వస్తాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య చూడండి ఎంత చక్కటి మాదిరి చూపించాడు. ఇంకొక మాట చూద్దామండి, ముగిచ్చేద్దాం, సిస్టర్ గారికి సమయం ఇద్దాం. రోమీలకు రాసిన 15వ అధ్యాయం 3వ వచనం చూడండి. యేసయ్య తనను ఎప్పుడు కనపరుచుకోలేదండి. రోమీలకు రాసిన పత్రిక క్రీస్తు కూడా 15వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు కూడా నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. ఏలయనగా ఓర్పు వలనను లేఖనం వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. చూడండి, తన సంతోషం కోసం కాదు, నిందించిన వారి నిందలు ఆయన మీద పడ్డాయంట. తండ్రి అయిన దేవునికి ఇష్టమాయను, అతడు నల్లగా గొట్టబడుట ఆయనకి ఇష్టమైన. ఆ తండ్రి అయిన దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి నల్లగొట్టబడటానికి ఇష్టపడ్డాడు. ఆ లోక పాప శాప భారం అంతా తన మీద పడటానికి ఇష్టపడ్డాడు, మోయటానికి ఇష్టపడ్డాడు, తను తగ్గించుకోవటానికి ఇష్టపడ్డాడు. తండ్రి అయిన దేవునికి ఇష్టడుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యేసయ్య
భూమట్టం వరకు తగ్గించుకున్నాడు. తండ్రి అయిన దేవుడు ఆకాశం అంత ఎత్తెత్తాడు ఆయన్ని. అదేవిధంగా ఈ రోజుల్లో దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తే, దేవునికి ప్రియులుగా మనం జీవిస్తే మనల్ని వాడుకుంటాడు, మన యందు ఆనందిస్తాడు, మన ద్వారా రక్షణ కార్యాలు జరిగిస్తాడు, స్వస్థత కార్యాలు జరిగిస్తాడు. ఘనంగా బలంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఈ పరిచర్య క్రమంలో మరి సిస్టర్ ఎస్తేర్ రాణి గారిని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. మరి అనేకులకు ఒక మాదిరిగా, ఒక చక్కటి తల్లిగా ఆ బిడ్డని తీర్చిదిద్దాడు. ఆ బిడ్డతో కలిసి నడుస్తున్న సహోదరులందరినీ కూడా, అల్పుడైన నన్ను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడని, మనలందరినీ వాడుకుంటాడని, మనలందరినీ ఆశీర్వదిస్తాడని మనవి చేస్తూ, దేవునికి ఇష్టలుగా బ్రతికిన వారందరినీ కూడా వర్ధిల్లింపజేస్తాడని, ఆ పరమ కానాన్లోకి మనం చేరుస్తాడని ప్రేమతో మనవి చేస్తూ దేవుని మాటలు ముగిస్తున్నాను. నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన సిస్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి చేరి కూడిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుడు మనల్ని దీవించును గాక. నా పక్షంగా మీకు ఏ అవసరమైనా నేను తప్పకుండా చేస్తాను. దేవుని ప్రేమలో నేను చేయగలిగింది ఈ పరిచర్య అభివృద్ధి కొరకు, అనేకులు బలపరచబడటానికి, అనేక సంఘాలు స్థాపించబడటానికి, ఇమ్మానియల్ ప్రేయర్ మినిస్ట్రీ తరఫున సిస్టర్ గారికి నేను చేయగలిగింది తప్పకుండా మీకు చేయటానికి నేను సిద్ధంగా ఉన్నానని మనవి చేస్తూ, నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమయాన్ని సిస్టర్ గారికి అప్పగిస్తాను. గాడ్ బ్లెస్ యూ. సిస్టర్ గారు చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. ఓకే. తండ్రి దేవానికి స్తోత్రం, వందనాలు నాయన, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రేమగల తండ్రి, మరి ఈ విధంగా మేమందరం కూడుకుని మీ అమూల్యమైన మాటల్ని జ్ఞాపకం చేసుకుని, అయ్యా మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటానికి మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నాయనా. మరి ఈ బిడ్డల్ని దీవించి ప్రేమించి ఉన్నతమైన స్థానంలో మీరు నిలబెట్టినప్పటికీ క్రీస్తు కోసం ప్రయాసపడాలి. ఆనాడు మోషే ఐగుప్తు ధనం కంటే, ఐగుప్తి రాజు కుమారుని అనిపించుకోవటం కంటే క్రీస్తు విషయమై శ్రమ అనుభవించటం మేలని నాయన మీ ఇల్లంతట్లో ఏ విధంగా నమ్మకస్తుడిగా జీవించి గొప్ప నాయకుడయ్యాడో, అదేవిధంగా ఈ సిస్టర్ గారిని, వారి సహా పరిచారకుల్ని, సేవకురాలందరూ కూడా మీరు దీవించండి నాయన. మీ బలమైన హస్తాలు ఘనమైన సాధనాలుగా వాడుకోండి, కృప చూపండి, దయ చూపండి, వర్ధిల్లింపజేయండి. మేము మీకు ఇష్టలుగా ఉండటకు సహాయం చేయండి. మీ కాపుదల, భద్రత, దీవెన, ఆశీర్వాదాలు మేలు అనుగ్రహించండి. నిన్నటి వారు నేడు వంటి వారు మాకేం తెలియదయ్యా, ఈ దినం మేము సజీవులుగా ఉన్నామంటే మీ కృప, మీ దయ, మీ కటాక్షం. సుదూర ప్రాంతాల్లో సహజీవనం కొనసాగిస్తున్న ఈ బిడ్డలను దీవించండి, పోషించండి, బలపరచండి, రాకపోకల్లో భద్రతనివ్వండి, పరిచర్యను ఆస్వాదించండి. ఇంకా సువార్త అందని గ్రామాలు, చర్చీలు లేని గ్రామాలు, ఇంకా మీ ప్రేమ పొందుకొని ప్రజలు ఎంతో మంది ఉన్నారు నాయన. ఈ పరిచర్య ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో, మరి అరకు అనే ప్రాంతంలో కూడా ఈ తల్లులు, ఈ బిడ్డలు సహకరించి పనిచేస్తున్నారని విన్నాను నాయన. అభాగ్యులను మీరు జ్ఞాపకం చేసుకుని ఈ బిడ్డలకు అప్పచెప్పినందుకు స్తోత్రం నాయన. ఇంకా ఎక్కడెక్కడ వారు పరిచర్య ద్వారాలు తెరవబడ్డాయో వారికి కావలసిన ఉపకరణాలు ఇవ్వండి, వారికి కావలసిన జ్ఞానం ఇవ్వండి, వారికి కావలసిన ఆత్మ నడిపింపు ఇవ్వండి, వారికి కావలసిన సమస్తం సమకూర్చండి. నమ్మకమైన పనివారిని సిద్ధపాటు చేయండి. మేలులతో నీ రాజ్య వ్యాప్తిలో వీరి వంతుగా, వీరి ప్రయాస క్రీస్తునందు వ్యర్థం కాదని ఎరిగి స్త్రీలను కథలను వారుగా ఉన్నట్లుగా సహాయం చేయండి. మీ కృపాక్షేమములే ఈ బిడ్డల వెంట, ఈ పరిచర్య వెంట, ఈ యొక్క మినిస్ట్రీ వెనక వచ్చినట్లుగా కార్యం జరిగించండి. ఎంతో మంది ఈ యొక్క జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని ఏర్పాటు చేసిన సహోదరి ఎస్తేర్ రాణి గారిని, అయ్యో వారి కుటుంబాన్ని, వారి సహదాసులందరినీ దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింపజేయమని ప్రభువును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున బ్రతినాడి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యత సహవాసము సదాకాలం మనందరికి తోడై ఉండి ఈ మినిస్ట్రీని 1000 రెట్లుగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. మరి అయ్యగారు
మరి రెవరెండ్ భాను ప్రసాద్ అయ్య గారిని బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. దేవుని యొక్క అనాది సంకల్పంలో రక్షణ ప్రణాళికలో ఉన్నారు కాబట్టి దేవుడు తన ఏర్పాటు చేసుకున్నారు, పరిచర్యకు పిలిచారు, అద్భుతంగా వాడుకుంటున్నారు. సాక్ష్యాన్ని బట్టి నేను ఎంతగానో నేను ప్రభును స్తుతించాను. మరి నిజంగా అన్య కుటుంబంలో నుండి దేవుడు ఏర్పాటు చేసుకొని ఒక ఘనమైన సేవకునిగా ఈ దినం అద్భుతంగా వాడుకుంటున్నారు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి నిజంగా మనము దేవునికి మనం ఇష్టలుగా ఉన్నామా లేదా అని మనల్ని మనము పరీక్షించుకునే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా మరి అయ్యగారి ద్వారా మనతో మాట్లాడారు. నిజంగా తన ఆత్మ నడిపింపు ద్వారా నిజంగా ఒక ప్రవచనాత్మకంగా మాట్లాడారు. నిజంగా మనల్ని మనం పరీక్షించుకొని మరి మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నామా, దేవునికి ఇష్టలంగా ఉన్నామా, ఆయన చిత్తాన్ని మనం చేస్తున్నామా, విధేయులుగా ఉన్నామా, ఆయన ఆజ్ఞలను పాటించే విషయంలో, ఆయన చిత్తము చేయట విషయంలో మనం ఎక్కడున్నామని మనల్ని మనం పరీక్షించుకునే కృప దేవుడు అనుగ్రహించాడు. మరి ఇశ్రాయేలీయులు అయితే మరి 40 సంవత్సరాలు మరి వారు నడిచిన వారి బట్టలు, వారు వేసుకున్న బట్టలు చిరగలేదు. వారు పెరుగుతున్న కొద్దీ ఆ బట్టలు కూడా పెరిగినాయి, వారు కాలు వాయలేదు. నిజంగా అవంతా మన ధ్యానం చేస్తే ఎంతో అద్భుతం దేవుడు చేశాడు. కానీ మరి వారైతే తిరుగుబాటు చేసి ఆయన కోపం పుట్టించారని మనం చూస్తాం. మరి అలాంటి గొప్ప దేవుడు మనకు దొరికాడు. నిజంగా ఈ దినం మనం రక్షింపబడ్డాము. ఈ రోజు నిజంగా ఆయన కుమారులంగా, కుమార్తెలంగా ఆయన పరిచయంలో మనల్ని ప్రభు మెండుగా వాడుకోవాలి. ఇంకా అనేకుల కొరకు మనము ప్రార్థించే వారంగా ఉండాలి. మరి దేవుని యొక్క సంకల్పం మన విషయంలో ఏమైందో అది నెరవేర్చడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అదేవిధంగా మరి ఎన్నో విషయాలు మరి ప్రభు అనేవారు మరి దేవుని రాజ్యంలో ప్రవేశింపరు. కనుక మనం చేసే పరిచర్య గాని, మన భక్తి విశ్వాస జీవితం గాని నిజంగా దేవునికి ఇష్టలముగా, దేవుని చిత్తానుసారంగా చేస్తున్నామా లేదా, నిజంగా మనం పరలోక రాజ్యంలో మరి మనకు స్థలం ఉందా, స్థానం ఉందా, మరి మనం పరలోక రాజ్యానికి వెళ్ళే వారంగా ఉన్నామా, లేకపోతే విడవబడే గుంపులో మనం ఉండబోతున్నామా, మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం. కనుక దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతంగా మాట్లాడాడు. ఈ చివరి దినాల్లో కూడా మనము అబద్ధ క్రీస్తులు ఇక్కడ ఉన్నాడు, అబద్ధ ప్రవక్తల గురించి మరి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా సైతం మోసగిస్తాడు. కాబట్టి ఈ చివరి దినాల్లో సత్యం మనం ఏదైతే పట్టుకున్నామో దాన్ని గట్టిగా పట్టుకోవడానికి, దేవుని మార్గంలో నడవడానికి, దేవుని చిత్తము చేయడానికి, దేవునికి లోబడడానికి, ఆయన చిత్తము కొరకు కనిపెట్టడానికి అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. మరి ఎంతో మంది క్రీస్తు తను తాను సంతోషపరుచుకొని మరి సిస్టర్ గ్లోరీ రెనాల్డ్స్ గారు మరి కరెంట్ పోయినందువలన మరి వాళ్ళు డిస్కనెక్ట్ అయ్యారు. ఐ విల్ కంటిన్యూ. చాలా సంతోషము మరి బ్రదరు మన మధ్యకు రావడము, అద్భుతమైన సందేశము మనకు అందించారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి బ్రదర్ని పరిచయం చేశారు షకీనా సిస్టర్ గారు. మరి తను మన జూమ్లో ఫస్ట్ సాక్ష్యం చెప్పినప్పటి నుంచి మరి నమ్మకంగా యథార్థంగా 3 సంవత్సరాల నుంచి మరి రెగ్యులర్గా జూమ్లో జాయిన్ అవుతూ విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నారు. షకీనా సిస్టర్ని గారిని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎంతోమంది సేవకులను పరిచయం చేస్తూ నడిపిస్తున్నారు. మరి దేవుడు ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈ బ్రదర్ని కూడా పరిచయం చేసి మన మధ్యకు నడిపించినారు. మరి ఈ యొక్క పరిచర్యకు ఎంతో సహకారిగా ఉండి మరి తండ్రి పరిచర్యలో సహకారంగా మనతో ఉండి మరి దేవుడి పరిచర్యను నడిపిస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నేను చాలా బ్రదర్ చెప్తూ ఉన్నప్పుడు వాక్యము మరి అదే మొదటి కొరింథీయుల పత్రికలో ఆ వాక్యము చెప్తూ ఉన్నప్పుడు పైన వాక్యము నన్ను ఎంతో భయపెట్టించింది, ఆకర్షించింది. ఏంటంటే మోషేను బట్టి మేఘములో ఇశ్రాయేలులందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్టిజం పొందిరంట వాళ్ళు. అయితే
అందరూ ఆత్మ సంబంధమైన ఆహారము భుజించిరి, ఆత్మ సంబంధమైన పానము చేసిరి అని ఉంది. అంటే ఆత్మ సంబంధమైన పానీయము వాళ్ళు త్రాగిన, ఆత్మ సంబంధమైన ఆహారము తిన్నా, మరి వాళ్ళు దేవునికి లోబడకపోవడం వల్ల దేవుణ్ణి సనిగిరి గొనిగిరి మరి వారు వ్యభిచారము మరి చేశారు, విగ్రహారాధన చేసిండ్రు కాబట్టి వారిని దేవుడు సంహరించారని ఉంది ఈ వాక్య భాగంలో. మీరు చదవండి, దేవుడు ఎంతో విధంగా మరి ఈ వాక్యం ద్వారా ఎన్నో అంశములు నాకు తెలియపరుస్తున్నప్పుడు జూమ్లో చాలా లేట్ అయింది ఇప్పటికే. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. కానీ ఒకటే ఏంటంటే, వాళ్ళందరూ కూడా ఆత్మ సంబంధమైన ఆహారం తిన్నా, ఆత్మ సంబంధమైన పానము చేసిన వాళ్ళు దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా లేరంట. వాళ్ళు ఆత్మ సంబంధమైందే వాళ్ళు తిన్నారు, ఆత్మ సంబంధమైందే వాళ్ళు పానీయము మరి తీసుకున్నారు. కానీ వాళ్ళు దేవునికి ఇష్టంగా లేకపోయారు. ఎందుకంటే వాళ్ళని దేవుణ్ణి శోధించిరి, వ్యభిచారం చేసిరి, విగ్రహారాధన చేసిరని కింది భాగంలో ఉంటుంది. అంటే మనము చూడండి, వాళ్ళ ఆత్మ సంబంధమైంది తిన్నా కానీ వాళ్ళు పడిపోయారు, దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా లేరు. కాబట్టి మనం కూడా ప్రతి విషయములో మనము బాప్టిజం తీసుకున్నా, ప్రభు బల్ల తీసుకున్నా కానీ మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించినప్పుడే దేవుని రాజ్యము చేరుతాం. మన క్రియలు ఉండాలి, ఆయనకి ఇష్టమైన క్రియలుగా ఉండాలి. మరి బ్రదర్ చాలా సంతోషము, అద్భుతమైన సందేశము మరి పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా మా అందరితో మాట్లాడాడని నేను నమ్ముతూ ఉన్నాను. మరి ఇంత మంచి వాక్యాలు ప్రతి వారము దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు, ఆయన బిడ్డలను నడిపిస్తూ మనల్ని చివరి దినాలలో ఆత్మీయంగా విశ్వాసంలో బలపరచటానికి మరి దేవుడు ఇంత గొప్ప పరిచర్య జరిగిస్తున్నాడు. మీరందరూ ప్రార్థన చేస్తున్నారు, మన ప్రార్థనలు దేవుడి సన్నిధికి చేరి ఉన్నాయి కాబట్టి అద్భుతమైన సందేశాలు, సాక్ష్యాలు దేవుడు మనకు వినిపిస్తున్నాడు. ఎందుకంటే వ్యక్తిగతంగా మనం అందరము సిద్ధపడాల్సిందే, దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలి, ఆయనకి ఇష్టమైన క్రియలు ఉండాలి. కాబట్టి మరి వాక్యం ద్వారా మనమందరము యూట్యూబ్లో కూడా మరి అప్లోడ్ చేయబడుతుంది. మరి ఎవరైనా మిస్ అయితే ప్లీజ్ షేర్ దిస్ మెసేజ్. చాలామంది వాక్యం వినాలి. నాకైతే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్న నేనైతే చివరి దినాలలో మనమందరం ఎలా సిద్ధపడాలి, ఇలాంటి వాక్యాలు ఇప్పుడు వినాలి. అంటే మనమంతా దావీదు గురించి, మోషే గురించి, యోసేపు గురించి ఇవన్నీ వింటూ ఉన్నాం. కానీ మనం ఎలా సిద్ధపడాలి, మనలో ఎలా భయము కలగాలి, దేవుని ఆత్మ ఎలా పొందుకోవాలని ఇలాంటి సందేశాలు మనం వినాలి. కాబట్టి దేవుడు ఆ రీతిగానే నడిపిస్తూ మనల్ని ఆత్మీయంగా బలపరుస్తూ ఉన్నారు. మరి ఆ బ్రదర్కి ప్రత్యేక వందనాలు. మరి ఈ యొక్క పరిచర్యకు కూడా తన సహకారం చేస్తాను అని అన్నప్పుడు కూడా సంతోషమైంది. తప్పకుండా మరి ప్రార్థన సహకారమే కోరుతూ ఉన్నాను బ్రదర్. ఎందుకంటే మనం దేవుడి పరిచర్య చేస్తూ ఉన్నాము, దేవుడే ఈ పరిచర్యకు కాపరిగా ఉండి నడిపిస్తున్నాడు. చాలా సంతోషం. మీ సహకారాన్ని బట్టి కూడా నేను సంతోషిస్తూ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ రీతిగా ఆరాధనలో నడిపించిన బ్రదర్ గారికి, బ్రదర్ పేరు బ్రదర్ ఏసావల్లి, రైట్? ఇఫ్ ఐ ప్రొనౌన్స్ ఇట్ రైట్. మరి ఆ బ్రదర్ కూడా ప్రత్యేక వందనాలు. ఈ బ్రదర్ ఎవరో కాదు, షకీనా సిస్టర్ గారి బ్రదర్ అని నేను విన్నాను. కానీ చాలా సంతోషము. మరి షకీనా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా దేవుణ్ణి నమ్మడం కదా. ఒక ముస్లిం కుటుంబం నుంచి వాళ్ళు నిజమైన దేవుని నమ్ముకొని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతోమందిని మరి సిస్టర్ పరిచయం చేశారు. వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ కజిన్ బ్రదర్స్ని కూడా మరి ఈ పరిచయకు పరిచయం చేశారు. వాళ్ళ సాక్ష్యాలు పంచుకున్నారు. చాలా సంతోషం అనిపించింది కదా. మరి వాళ్ళు ఇప్పటి వరకు దేవునిలో నమ్మకంగా నిలిచి ఉండడం కూడా ఎంతో సంతోషము. మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాము బ్రదర్, మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ పరిచర్య మరి దేవుడు మహిమకరంగా జరిగిస్తున్నాడు. దేవుడికే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు చెల్లును గాక. మరి మనకిచ్చిన 5 గ్రామాల కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మరి వారు కూడా చివరి దినాలలో బలమైన సాక్షులుగా నిలబడాలి. మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా, మరి బ్రదర్ సాక్ష్యము వాళ్ళ ఇంట్లో పని మనిషిని బట్టి వాళ్ళు మరి దేవుణ్ణి నమ్ముకున్నారు. అంటే దేవుడు ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా వాడుకోగలరు. మన స్టేటస్ని కాదు, మనది అంతస్తు, మనం ఏ రీతిగా ఉన్నాము అని కాదు, ఎంత గొప్పగా ఉన్నామని కాదు, కానీ ఎవరినైనా ఎక్కడైనా దేవుడు వాడుకోగలడు.
కాబట్టి చాలా సంతోషము. దేవుడికి మహిమ కలుగును గాక. విజ్ఞాపనలో పాల్గొన్న ప్రతి బిడ్డను బట్టి నేను సంతోషిస్తున్నాను. ప్రార్థించిన ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. We will end this meeting right now.